నమస్కారం వెల్కమ్ టు మన తెలుగు విహరి ఫ్రెండ్స్ రీసెంట్ గా మన ఛానల్లో మేడారం సమ్మక్క సారక్క జాతర గురించి కొన్ని వీడియోలు అయితే చేస్తూ వస్తున్నాము అంటే మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రత్యేకత గురించి అలాగే సమ్మక్క తల్లి ఉన్నటువంటి ఆనవాళ్ళ గురించి అమ్మవారు పుట్టినిల్లు అయితేనేమి అమ్మవారి యొక్క చిలకల గుట్ట అయితేనేమి ఈ విధంగా అమ్మవారి జాతర యొక్క ప్రత్యేకతల గురించి అయితే మన ఛానల్లో వీడియోలు చేస్తూ వస్తున్నాము అయితే ఈ వీడియోలో మీ అందరికీ మేడారం జాతరలో ఉన్నటువంటి మరో ప్రత్యేకమైన విశేషం ఆదివాసీ మ్యూజియం అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ మ్యూజియంలో ఏందంటే ఆనాడు దాదాపు ఒక 800 సంవత్సరాల క్రితం సమ్మక్క తల్లి కాలం నాటి పనిముట్లయితేనేమి ఆయుధాలైతేనేమి అన్నిటిని కూడా భద్రపరిచినారు అంటే ఆ కాలంలో ఆదివాసులు ఏ విధంగా జీవించేవారు వారి జీవన విధానం ఏ విధంగా ఉండేది వారు ఉపయోగించినటువంటి పనిముట్లు ఆయుధాలు అన్నింటిని కూడా ఈ మ్యూజియంలో అయితే భద్రపరిచినారు వాటన్నిటిని మీ అందరికైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము చూస్తున్నంతసేపు దాదాపు ఒక 800 సంవత్సరాల క్రితం ఆదివాసులు ఈ విధంగా ఉండేవారా అని ఆశ్చర్యపోయాము ఆ విధంగానే మీరు కూడా వీడియోని చూస్తున్నంతసేపు ఈ విధంగా ఉండేవారా అని మీరు కూడా ఆశ్చర్యపోతారు అంత బాగుంటుంది వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే మనం మేడారం ప్రధాన ఆలయం సమ్మక్క సారక్క ఆలయానికి పక్కకి ఉన్నటువంటి ఆదివాసీ మ్యూజియం దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ చూస్తున్నట్లుగా ఇక్కడైతే సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియం అని అయితే ఒక మ్యూజియం అయితే ఏర్పరిచినారు అంటే ఆనాడు ఆ కాలంలో సమ్మక్క తల్లి ఉపయోగించినటువంటి వస్తువులు అయితేనేమి ఆ కాలంలో ఉన్నటువంటి ఆదివాసులు ఉపయోగించినటువంటి వస్తువులు అయితేనేమి అన్ని కూడా ఇక్కడైతే మనం చూడొచ్చు అన్నట్లుగా ఇక్కడైతే ఒక మ్యూజియం అయితే ఏర్పరిచినారు అంతకన్నా ముందు మ్యూజియంలోకి వెళ్ళి మనం అవన్నీ చూసే ముందు ఇక్కడ మ్యూజియం ముందర ఉన్నటువంటి వాతావరణం చూసుకున్నట్లయితే ఒకవైపు వచ్చేసి ఆనాడు ఆదివాసులు ఉపయోగించేటువంటి ఇల్లు అంటే గుడిసె లాంటి నిర్మాణాలు అయితే ఇక్కడైతే మనకైతే కనిపిస్తున్నాయి ఇంకా మరో పక్క చూసుకున్నట్లయితే సమ్మక్క తల్లి పూర్తి జీవిత చరిత్ర అనేది బొమ్మలలో అంటే మనకైతే మట్టి బొమ్మలతో అయితే మనకైతే ఏర్పరిచినారు ఇంకా మనం ఆ మట్టి బొమ్మల దగ్గరికి వెళ్ళి సమ్మక్క తల్లి జీవిత చరిత్ర ఏ విధంగా నిర్మించినారో ఆ బొమ్మలలో ఏ విధంగా ఏర్పాటు చేసినారు అనేది చూసి ఆ తర్వాత మనం అయితే మ్యూజియం లోపలికి వెళ్ళి అయితే పూర్తి వివరాలు అయితే చూద్దాము ముందుకైతే మనం ఇక్కడికైతే వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఆకారాలలో అమ్మవారి యొక్క పూర్తి చరిత్రను 6 ఘట్టాలుగా అయితే చేసినారు ఇక్కడ కనిపిస్తున్నది మొదటి ఘట్టము అమ్మవారు ఆనాడు అడవిలోన లభించిన తర్వాత ఆదివాసులు ఇంటికి తీసుకువచ్చి ఈ విధంగా అమ్మవారికి ఊయలను కట్టి అమ్మవారిని ఊయలలో వేసి సమ్మక్క అని పేరు పెట్టినారట ఇది మొదటి ఘట్టంగా ఒక అద్భుతమైన నిర్మాణాన్ని చేశారు ఇక ముందుకు వెళితే అమ్మవారి బాల్యంలోన సమ్మక్క తల్లి మారం చేస్తున్నట్లుగా అటువైపు తండ్రి ఇటువైపు తల్లి ఇద్దరు కూడా సమ్మక్క తల్లిని బుజ్జగిస్తున్నట్లుగా అమ్మవారిని వెనకాల నుండి తల్లిదండ్రులు పిలుస్తున్నట్లుగా ఇక్కడ ఏర్పాటు చేసినారు ఇదే రెండో ఘట్టంగా అయితే చెబుతూ ఉన్నారు ఇక దీని తర్వాత మనం ముందుకు వెళ్లి చూసినట్లయితే సమ్మక్క తల్లి యుక్త వయసుకు రాగానే తల్లిదండ్రులు అమ్మవారికి పగిడిద్దరాజుతో వివాహం చేయడం అనేది ఒక ప్రధానమైన ఘట్టం ఇక్కడ చూడొచ్చు మనం అమ్మవారికి పెళ్లి జరుగుతున్నటువంటి చిత్రము ఫ్రెండ్స్ ఇలా నిర్మించినటువంటి ఈ ఆకారాల దగ్గరే అమ్మవారి చరిత్రను ఒక బోర్డు రూపంలో అంటే రాత రూపంలో మన అందరం చదువుకునే విధంగా అయితే ఏర్పాటు చేసినారు ఇక ఇక్కడ నుండి ముందుకు వెళ్ళినట్లయితే అమ్మవారు నాటు వైద్యం పసరు వైద్యం చేస్తున్నట్లుగా ఒక నిర్మాణం అయితే చేసినారు అమ్మవారి పెళ్లి జరుగుతున్న సమయంలోనే సమ్మక్క తల్లికి ఒక వ్యక్తి పాము కాటుతో బాధపడుతున్నాడు అన్న విషయం తెలుస్తుందట అప్పుడు వెంటనే సమ్మక్క తల్లి పెళ్లి మండపం నుండి పాము కాటుతో బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి వచ్చి ఇక్కడ చూస్తున్న విధంగా పాము కరిచిన చోట సమ్మక్క తల్లి వైద్యం చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది ఇదే 4వ ఘట్టము ఇలా సమ్మక్క తల్లి ఆనాడు అనేకమైన రోగాలను పసరు వైద్యంతో తగ్గించేదనైతే దీని అర్థము ఇక కొన్నేళ్లు గడిచిన తర్వాత సమ్మక్క తల్లి తన తల్లిదండ్రులను తాను పెరిగినటువంటి ఇంటిని విడిచి దగ్గరలో ఉన్నటువంటి కొండ మీదికి వెళ్లి దైవశక్తిగా మారిపోతుందట దానికి సంబంధించినటువంటి చిత్రం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇక్కడైతే చూడొచ్చు మనం అమ్మవారు ఇంటి నుండి దూరంగా వెళ్తున్న సమయంలో తల్లిదండ్రులు బాధపడుతున్నట్లుగా ఇక్కడైతే మనకైతే కనిపిస్తూ ఉంది ఇక వీటన్నిటి తర్వాత సమ్మక్క తల్లి దగ్గరలో ఉన్నటువంటి కొండ మీదికి వెళ్లి అదృశ్యమయ్యి కుంకుమబర్ని లాగా మారి అక్కడి ఆదివాసీలకు దర్శనమిస్తుందట ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలంతా అక్కడ కనిపించే కుంకుమ బర్ణిని సమ్మక్క తల్లి స్వరూపంగా భావించి కొండ మీద నుండి కొండ కింది వరకు జాతర జరిపించడానికి తీసుకువస్తున్నటువంటి చిత్రాలు అయితే మనకైతే కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆదివాసీ మ్యూజియం ముందు సమ్మక్క తల్లి జీవిత చరిత్రను 6 ఘట్టాలలో ఈ విధంగా బొమ్మల రూపంలో భక్తుల కోసం అయితే ఏర్పాటు చేసినారు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే 6 ఘట్టాలలో అమ్మవారి యొక్క చరిత్రను అయితే తెలుసుకున్నాం మ్యూజియం ముందు ఏర్పాటు చేసినటువంటి ఆ చిత్రాల ద్వారా ఆ బొమ్మల ద్వారా మనం అమ్మవారి చరిత్ర అయితే తెలుసుకున్నాం కదా ఇక మనం లేట్ చేయకుండా ఇక్కడ కనిపిస్తున్నటువంటి మ్యూజియం లోపలికి అయితే వెళ్దాం మ్యూజియం లోపల ఏ విధంగా ఉందన్నది పూర్తిగా చూద్దాం రండి
ఫ్రెండ్స్, ఈ మేడారం సమ్మక్క సారక్క జాతరలో ఈ ఆదివాసీ మ్యూజియం ను ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఆ కాలంలో అంటే దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆదివాసీల జీవన విధానం ప్రస్తుత తరానికి తెలియజేయాలని ఈ మ్యూజియం ను ఏర్పాటు చేసినట్లుగా చెబుతూ ఉంటారు. ఇక ఇప్పుడు మనం సమ్మక్క తల్లి కాలంలో అంటే ఆ కాలంలో ప్రతిరోజు ఉపయోగించే వస్తువుల గురించి చూద్దాము. ఈ మ్యూజియం మొత్తాన్ని 2 అంతస్తులలో అయితే నిర్మించినారు. ప్రస్తుతం అయితే మనం మొదటి అంతస్తులో ఉన్నాము. మొదటగా ఇక్కడ చూసినట్లయితే ఆ కాలంలో బరువులను కొలిచే తరాజు అనేది కనిపిస్తూ ఉంది. అందులో ఒక మనిషి కూడా కూర్చున్నట్లుగా ఏర్పాటు చేసినారు. ఆ తరాజు పక్కకే సమ్మక్క గ్యాలరీ అని పెట్టేసి ఒక మట్టి కొండని ఏర్పాటు చేసి ఆ మట్టి కొండ చుట్టూరా గిరిజనులంతా వ్యవసాయం చేస్తున్నట్లుగా మనకైతే చూపిస్తూ ఉన్నారు. ఇక్కడైతే చూడొచ్చు మీరు, ఒక మట్టి కొండ, దాని చుట్టూరా మనుషులు వ్యవసాయం చేయడం అనేది. ఫ్రెండ్స్, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆ కాలంలో ఆదివాసీలకు ప్రధానమైనటువంటి జీవనాధారం ఏదైనా ఉందంటే అది వ్యవసాయం మాత్రమే. అలాగే ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ కనిపించేటువంటి అతిపెద్ద కర్రలను గానుగ కర్రలు అంటారని అయితే అక్కడ రాసి ఉంది. ఇక దాని పక్కకే కొన్ని మట్టి కుండలను ఏర్పాటు చేసినారు. ఈ మట్టి కుండలు వచ్చేసి ఆనాడు పెళ్లిళ్లలో ఉపయోగించేటువంటి కుండలు అని అయితే నేను అనుకుంటూ ఉన్నాను. ఈ మ్యూజియంలోకి వచ్చిన వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కాలం నాటి వస్తువులను తాకకుండా ఉండాలని ఇక్కడ చూస్తున్న విధంగా అద్దాలలో అయితే భద్రపరిచినారు ఆ వస్తువులను అన్నింటినీ. మనం ఒక్కొక్కటిగా ఈ వస్తువులన్నింటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వస్తువులను బుర్రకాయలు అంటారట. ఈ బుర్రకాయలు వచ్చేసి ఆ కాలంలో నీరు తాగడానికి ఉపయోగించేవారట. అందులో నీరు పోసి అవసరమైనప్పుడల్లా నీరు తాగుతూ ఉండేవారట. ఫ్రెండ్స్, ఎండబెట్టినటువంటి సోరకాయనే బుర్రకాయ అని పిలుస్తూ ఉంటారు. ఆ కాలంలో ఈ విధంగానే ఈ బుర్రకాయలలో నీరు పోసుకొని తాగుతూ ఉండేవారు. ప్రస్తుతం అయితే మనం వాటర్ బాటిల్స్ లలో ఏ విధంగా నీరు పోసుకొని తాగుతున్నామో ఆ కాలంలో ఈ బుర్రకాయలలో మాత్రమే నీరు పోసుకొని తాగేవారట. అలాగే ఇక్కడ చూడొచ్చు మనం, పూర్వకాలంలో ఉపయోగించినటువంటి పీటలను, ఎటువంటి కుర్చీలు లేని సమయంలో ఈ పీటలు మాత్రమే ఇళ్లలో ఉండేవి. అయితే ఈ జనరేషన్ లో కూడా చెక్క పీటలు వాడుతూనే ఉన్నారు, కాకపోతే తక్కువ సంఖ్యలో కనిపిస్తూ ఉంటాయి మనకు. చూడొచ్చు మనం, ఆ కాలంలో ఆదివాసులు ఉపయోగించినటువంటి మట్టి కంచుడు, ఇత్తడి బిందె, కంచు బిందె, కంచు గిన్నె, కంచు చెంబులను. అలాగే కింద చూసినట్లయితే రోకళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే మనం అన్ని కూడా గ్రైండర్లు వాడుతూ ఉన్నాము. ఆ రోజుల్లో వడ్లు దంచుకోవడానికి అయితేనేమి, తినడానికి ఏదైనా చేసుకోవడానికి అయితేనేమి అన్ని కూడా ఈ రోకళ్ళ సాయంతోనే చేసుకునేవారట. ఇక్కడ కనిపించే వాటిని సోల అని పిలుస్తూ ఉంటారు. ఈ సోలలను ఆ కాలంలోన ధాన్యం కొలవడానికి, అలాగే పెసర్లు, కందులు, మొక్కజొన్నలు వంటి చిరుధాన్యాలను కూడా కొలవడానికి ఒక కొలమానంగా ఈ సోలను ఉపయోగించేవారు. ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు మనం ఆ కాలంలో ఆదివాసీలు ఆహార వేట కోసం ఉపయోగించినటువంటి వస్తువులను అన్నింటిని చూద్దాము. ఇక్కడ కనిపిస్తున్నటువంటి బుట్టలన్నింటిని చేపల బుట్టలు అని పిలుస్తూ ఉంటారట. చేపలను ఆ బుట్టలో వేసుకొని ఇంటికి తీసుకువచ్చేవారట. ముఖ్యంగా ఆ కాలంలో ఆదివాసీల జీవన విధానంలో వేట అనేది ఒక ప్రధానమైనదని చెప్పవచ్చు. చుట్టూరా అడవి ప్రాంతంలో ఉంటారు కాబట్టి వారి జీవన విధానంలో వేట అనేది ఒక సాధారణమైన పని అని చెప్పవచ్చు. ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్, మనం ఈ మ్యూజియం లోన ఆనాడు ఆదివాసులు ఉపయోగించిన ఎలుకబోను కూడా భద్రపరిచినారు. ఇలానే చూసుకుంటూ వెళ్తుంటే చేపలకు సంబంధించినటువంటి పరికరాలు, అలాగే ఇక్కడ చూసినట్లయితే విల్లంబు అనేది కనిపిస్తూ ఉంది. విల్లంబు అనేది ఈ రోజుల్లో మనం అయితే సర్వసాధారణంగా ఎక్కడా కూడా చూసి ఉండము. కేవలం ఈ రోజుల్లో సినిమాలలో మాత్రమే ఇటువంటివి చూస్తూ ఉంటాము. విల్లంబులు అయితేనేమి, బాణాలు అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా ఆయుధాలు అనేటివి సినిమాలలో మాత్రమే చూస్తూ ఉంటాము. ఇక్కడ చూస్తున్న వాటిని లద్దలు అంటారు. అంటే బాణాల లాగా ఆ విల్లంబులో పెట్టి జంతువుల మీదకి వేటకైతే వదులుతూ ఉంటారు ఈ లద్దలను. ఫ్రెండ్స్, ఇక్కడ ఆలోచించాల్సినటువంటి మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, సమ్మక్క సారక్క అమ్మవార్లు కాకతీయ రాజులతో యుద్ధం చేసే సమయంలోన ఇక్కడ కనిపించేటువంటి ఆయుధాలు గండ్రగొడ్డలి, బడిసెలు, అలాగే బాణాలతో కాకతీయ రాజులతో యుద్ధం చేసినట్లుగా మనమైతే అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ కాలంలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఆయుధాలు మాత్రమే ఆదివాసుల చేతుల్లో ఉండేవి. ఆ ఆయుధాలతోటే వాళ్ళ జీవన విధానం అనేది కొనసాగుతూ ఉండేదట.
ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్, మనం జంతువులకు సంబంధించినటువంటి కొమ్ములు ఇక్కడ కనిపిస్తున్నట్లుగా కొమ్ము అని అయితే రాసి ఉంది. ఇక దాని పక్కకే దుప్పి కొమ్ము అని కూడా రాసి ఉంది. ఇక్కడ చూస్తున్నది దుప్పి కొమ్ములు. ఈ జనరేషన్ కు తెలియజేయడానికి ఇక్కడైతే దుప్పి కొమ్ములను కూడా ఈ మ్యూజియం లో భద్రపరిచినారు. అలాగే కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే మ్యూజియం లోన ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఏంటంటే ఆ కాలంలో గిరిజనులు చేసుకునేటువంటి పండుగలలో ఉపయోగించేటువంటి వస్తువులు. ముఖ్యంగా ఏమైనా పాటలు పాడుతూ డ్యాన్సులు వేసే పండుగలలో ఇవన్నీ ఉపయోగిస్తారని అయితే నేను అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ కనిపిస్తున్నట్లుగా చేతిలో పట్టుకునే కచేరీలు, అలాగే కాళ్ళకు పెట్టుకునే గజ్జెలు కూడా ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ప్రస్తుతం మొదటి అంతస్తులో చూసిన తర్వాత రెండో అంతస్తుకి అయితే వచ్చినాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ కాలంలో ఉండేటువంటి వేషధారణ, ఆ కాలంలో ఉండేటువంటి సాంప్రదాయ పద్ధతులన్నింటినీ బొమ్మల రూపంలో ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నారు. ఒక పెద్ద ఆయన డప్పు వాయిస్తున్నట్లుగా, ఇంకో పెద్ద ఆయన సన్నాయి ఊదుతున్నట్లుగా, పక్కనే ఉన్నటువంటి ఆడవాళ్ళు వారు ఇచ్చేటువంటి సంగీతానికి డాన్స్ చేస్తున్నట్లుగా మనకైతే కనిపిస్తూ ఉంది. ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్, మనం ఇది ఒక పండుగ వాతావరణం లాగా అయితే ఉంది. ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఈ విధంగా ఆ కాలంలో ఉన్నటువంటి గిరిజనులంతా సంబరాలు చేసుకుంటున్నట్లుగా మనకు చూపిస్తూ ఉన్నారు. అయితే గుస్సాడి నృత్యం అనేది గిరిజనులంతా ఈ విధంగానే ప్రదర్శిస్తూ ఉంటారు. మేడారం జాతరలోన సమ్మక్క తల్లి కాలం నాటి అంటే ఆదివాసులు ఉపయోగించినటువంటి వస్తువులు అయితేనేమి, ఆయుధాలు అయితేనేమి, ఇవన్నీ కూడా భద్రపరిచినారు. మీరు కూడా మేడారం జాతరకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఈ ఆదివాసి మ్యూజియాన్ని అయితే చూసిరండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసినటువంటి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.